డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మ్యాథమెటిక్స్ 2Bలోని పెరాబోలా. దీనికంటే ముందు వాట్ ఈస్ ది కానిక్, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ కానిక్. హియర్ టేక్ S is the fixed point, P is any point on the plane. ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి ప్లేన్లో. ఓకే, ఒక లైన్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ తీసుకోండి. హియర్ L is the fixed line. Find the distance between S to P. This is S to P. Next one, perpendicular distance from P to directrix. Take M point on the line L. ఇక్కడ L మీద M పాయింట్ తీసుకోండి. ఇక్కడ P నుంచి S నుంచి Pకు డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే, రెండు బిందువుల మధ్య దూరం, డిస్టెన్స్ బిట్వీన్ 2 points. How to find the distance between 2 points? Here what is the principle? Here square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Here points are 2 points, distance between 2 points. Square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Right? Next one, PM is the perpendicular distance. PM is the perpendicular distance అంటే P నుంచి ఈ లైన్ Lకు పర్పెండిక్యులర్గా ఉన్న దూరాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? జనరల్గా ఇన్ స్ట్రైట్ లైన్స్ AX plus BY plus C is equal to 0. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. నెక్స్ట్ వన్, P is any point. Here line is this one, AX plus BY plus C. How to find the perpendicular distance P to line? This is the formula for perpendicular distance. A, okay, this is point x1 y1, A x1 plus B y1 plus C by square root of A square plus B square. Apply this principle for finding the perpendicular distance P to this line. Okay. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే, ఒక పాయింట్ నుంచి లైన్కి ఇది ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్ తీసుకోవాలి, ఇది అప్లై చేసుకోవాలి, అప్పుడు మనకి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది. దట్ ఈస్ PM. ఓకే, హియర్ లైన్, ఓకే, L ఈజ్ ది లైన్, P ఈజ్ ది పాయింట్, P to M పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్, ఫైండ్ ది రేషియో ఆఫ్ SP అండ్ PM. ఈ రెండింటి మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. SPకి PMకి మధ్య రేషియో. Here SP by PM is some constant. We get the some constant. మనకి ఏం వస్తుంది? ఒక కాన్స్టెంట్ వస్తుంది, ఒక వాల్యూ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్, ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ e. ఓకే, స్మాల్ e. ఈ ఈజ్ ది కాన్స్టెంట్, దిస్ ఈజ్ ది కాన్స్టెంట్ అంటే స్థిర పదం. ఓకే, కాన్స్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ SP ఈజ్ ది డిస్టెన్స్, PM ఈజ్ ఆల్సో డిస్టెన్స్, డిస్టెన్స్ బై డిస్టెన్స్. ఓకే, ఇట్ ఈస్ పాజిటివ్ వాల్యూ. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ non-negative. Non-negative means 0 and positive. 0 and positive. Okay, so SP by PM is also positive value. Okay, not 0. Okay, here E is greater than 0. Okay, for example E value, E is equal to 1. Take for example E equal to 1 వచ్చింది అనుకుందాం. E equal to 1 అయితే SP by PM is equal to E అయితే is equal to 1 కనుక అయితే ఇక్కడ మనకు వచ్చేది SP by PM is equal to 1. ఇఫ్ ఇక్కడ ఈ వాల్యూ 1 కనుక ఉంటే అప్పుడు దీన్ని అక్కడ వచ్చే లోకస్ ఏదైతే ఉందో, లోకస్ ఆఫ్ Pని మనం పెరాబోలాగా తీసుకోవాలి. అక్కడ లోకస్ ఆఫ్ Pని మనం పెరాబోలాగా తీసుకోవాలి. And SP by PM is equal to 1. We get SP is equal to PM. Okay. Next one, for example, E value 0కి 1కి మధ్యలో ఉంటాయి.
0కి 1కి మధ్యలో ఉంటే ఇక్కడ వచ్చే లోకస్ ఆఫ్ పి ఏమవుతుందంటే ఎలిప్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉందనుకుందాం. గ్రేటర్ దాన్ 1 ఉంటే అక్కడ లోకస్ ఆఫ్ పి ఏమొస్తుందంటే మనకి హైపర్బోలా వస్తుంది. ఈక్వల్ టు 0, 1 అయితేనేమో పెరాబోలా, 0 లెస్ దాన్ ఈజ్ లెస్ దాన్ 1 అయితేనేమో ఎలిప్స్, ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే హైపర్బోలా వస్తుంది. ఓకే, అసలు వాట్ ఈజ్ కానిక్? కానిక్ అంటే ఇక్కడ లోకస్ ఆఫ్ పి ఏదైతే ఉందో దాన్ని కానిక్గా తీసుకోవాలి. మనకు ఒక ఫామ్ ఒక ఆకారం వస్తుంది, ఒక షేప్ వస్తుంది. ఆ షేప్ ఇక్కడ ఏంటి అంటే ఆ కానిక్లో మనకి ఎలిప్స్ రావచ్చు, పెరాబోలా రావచ్చు, హైపర్బోలా రావచ్చు. ఈరోజు ఏంటంటే మనం చెప్పుకునేది పెరాబోలా. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ 1 ఉంటే మనకి ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1 వస్తుంది. అప్పుడు ఎస్పీ ఈక్వల్ టు పిఎం అవుతుంది. అంటే ఈక్వల్ టు 1 ఉంటే మనం ఏం తీసుకోవాలి? ఆ వచ్చే లోకస్ ఆఫ్ పిని పెరాబోలాగా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది పారాబోలాస్. ఇక్కడ టైప్స్ ఆఫ్ పారాబోలా కంటే ముందు కొన్ని డెఫినేషన్స్ నేర్చుకుందాం. యాక్సిస్ ఆఫ్ కానిక్. వాట్ ఈజ్ యాక్సిస్? యాక్సిస్ makes vertex, focus, chord, focal chord, double ordinate, latus rectum. Next one, last one is center. Okay, first one, axis. Axis of the conic. Here a straight line passing through focus, and perpendicular to directrix, perpendicular to the line, fixed line, is called the axis. Here next definition is vertex. What is the definition of vertex? Vertex ante enti? Ikkada axis, point of intersection of the axis, and conic, point of intersection of the axis and conic section is called the vertex. Next one, focus. Focus is the fixed point, any fixed point. Here take S. S is the fixed point. Okay, S is the focus. Fixed point is called the focus. What is chord? Chord is a line segment joining any 2 points on the conic is called the chord. Focal chord. Focal chord means a chord passing through focus. What is focus? Focus is the fixed point. And a focal chord ante enti ikkada edaina chord fixed point S gunda pass aithe ఆ కార్డ్ని ఫోకల్ కార్డ్గా తీసుకోవాలి. నెక్స్ట్ వన్, డబుల్ ఆర్డినేట్. వాట్ ఈజ్ డబుల్ ఆర్డినేట్? డబుల్ ఆర్డినేట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏ కార్డ్ perpendicular to axis, a chord perpendicular to axis and passing through any point on the conic. A chord passing through any point on the conic and perpendicular to axis of the conic is called the double ordinate. What is latus rectum? Latus rectum means ఇక్కడ అంటే ఏంటి అంటే latus rectum, a chord passing through fixed point S and perpendicular to axis of the parabola, passing through fixed point and focus perpendicular to axis of the parabola. It is called the latus rectum. Okay, the రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే డబుల్ ఆర్డినేట్ నాట్ పాసింగ్ త్రూ ఫోకస్, ఇట్ ఈస్ perpendicular to axis, not passing through focus. But latus rectum passing through focus and perpendicular to axis of the parabola. Next one, what is center? Center means point of intersection of conic and axis.
point of intersection of axis and center means point of intersection of conic and axis of the conic. ఇక్కడ ఏమవుతుందంటే సెంటర్ ఏం చేస్తుందంటే కానిక్ని 2 పాయింట్స్గా కానిక్ని ఏం చేస్తుందంటే ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఆ 2 పార్ట్స్కి డివైడ్ చేసినప్పుడు ఆ పాయింట్ని ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే సెంటర్గా తీసుకోవాలి. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పారాబోలా, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా. ఓకే, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది పారాబోలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పారాబోలా. ఇక్కడ ముందుగా మనకి ఫస్ట్ వన్ y² ఈజ్ ఈక్వల్ టు 4ax. హియర్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఏ వాల్యూ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, a ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఫస్ట్ది y² ఈక్వల్ టు 4ax. డయాగ్రామ్ okay, S is the fixed point. Next one this is the lattice rectum passing through focus perpendicular axis of the parabola. This is the vertex, take a value. This is the fixed line, directrix. Okay, this point take Z. Here first find the focus. Here focus equal to, what is the principle? Focus is S. S is equal to, take a comma 0. y² equal to 4ax ki focus enta ante a comma 0. Next one vertex em ostundante vertex origin తీసుకోవాలి 0 comma 0. Next one directrix. Directrix is equation of the directrix. Here this is a distance a, so this is a comma 0, this is 0 comma 0, this is minus a comma 0. Okay, x equal ఇక్కడ ఎక్కడ ఉందంటే ఇది x equal to minus a దగ్గర ఉంది. సో x equal to minus a is the equation of directrix. అంటే ఏమొస్తుంది ఇక్కడ ఇది x equal to minus a అంటే minus a ఇటు వస్తే ఏమవుతుంది x plus a equal to 0. It is the equation of directrix. Next one, equation of axis. What is the axis? Axis is, this is the axis, this is x axis, this is y axis. Okay, so x axis is the axis of the parabola for y² equal to 4ax. So x axis means y equal to 0, that is the axis of the parabola, given parabola. Next one, what is the tangent? Here y is the tangent. Tangent equation is, equation of tangent is x equal to 0, y axis. So x equal to 0 వస్తుంది మనకి. Next one, this is a, this is also a. Here as ఏమవుతుందంటే az కి ఈక్వల్ అవుతుంది, as is equal to az. Okay, next, ends of the lattice rectum LL dash. How to find the L? This is the end point of the lattice rectum, this is also end point of the lattice rectum. ఇక్కడ L వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. ఏ నుంచి ఎస్కు డిస్టెన్స్ ఏ తీసుకున్నాం, నెక్స్ట్ ఎస్ నుంచి ఎల్కు డిస్టెన్స్ ఏమవుతుందంటే 2aగా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎస్ నుంచి ఎల్ డాష్కు డిస్టెన్స్ 2aగా తీసుకోవాలి. ఇక్కడ ఎస్ నుంచి ఏకు డిస్టెన్స్ ఏ అయితే ఎస్ నుంచి ఎల్కు ఎస్ నుంచి ఎల్ డాష్కు డిస్టెన్స్ ఏమవుతుందంటే 2a అవుతుంది, 2a. ఓకే, ఇక్కడ మనకి ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం? ఇక్కడ ఎల్ వాల్యూ అంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రావాలి. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్, ఇక్కడ కూడా ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రావాలి. ఎక్స్ కోఆర్డినేట్ ఏమొస్తుంది?
ఇక్కడ ఆరిజిన్ నుంచి ఏ నుంచి ఎస్కి డిస్టెన్స్ తీసుకోవాలి ఏ. నెక్స్ట్ వై కోఆర్డినేట్ ఏం తీసుకోవాలి అంటే ఎస్ నుంచి ఎల్కు డిస్టెన్స్ తీసుకోవాలి అంటే 2a వస్తుంది మనకి. ఎల్ ఈక్వల్ టు ఏ కామా 2a. నెక్స్ట్ వన్ ఎల్ డాష్ ఏమొస్తుందంటే ఏ నుంచి ఎస్కు ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏ విలువ ఏ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వన్ ఎస్ నుంచి ఎల్ డాష్కు డిస్టెన్స్ ఏం తీసుకున్నాం ఇక్కడ 2a. ఓకే డిస్టెన్స్ 2a వస్తుంది. బట్ ఇక్కడ ఈ పాయింట్ ఎల్ డాష్ లైస్ ఆన్ ది ఫోర్త్ కోఆర్డినేట్. సో టేక్ నెగటివ్ సైన్. ఓకే ఎల్ లైస్ ఆన్ ఎల్ ఎక్కడ ఉంది ఫస్ట్ కోఆర్డినేట్. దిస్ ఈజ్ ది ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. సో ఎల్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఎల్ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంది. ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ తీసుకోవాలి వై కోఆర్డినేట్ ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ ఎల్ డాష్ ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంది. ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి ఇక్కడది ఫోర్త్ కోఆర్డినేట్లో ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ ఉంటుంది. సో ఏ మైనస్ 2a తీసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ది పెరాబోలా వై స్క్వేర్ ఈక్వల్ టు -4x. ఇక్కడ కూడా ఏంటంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. నెక్స్ట్ డయాగ్రామ్ ఏమొస్తుందంటే ఓకే ఎక్స్ యాక్సిస్ దిస్ ఈజ్ వై యాక్సిస్. ఓకే నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ఆరిజిన్ ఇలా వస్తుంది ఇటువైపు వస్తుంది. ఓకే ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ ఎస్ తీసుకోవాలి. ఇది వర్టెక్స్. ఇక్కడ డైరెక్ట్రిక్స్ సేమ్ లెంత్లో డైరెక్ట్రిక్స్ తీసుకోవాలి. ఇది డైరెక్ట్రిక్స్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. ఇది డైరెక్ట్రిక్స్. ఓకే నెక్స్ట్ వన్ లాటస్ రెక్టమ్. దిస్ ఈజ్ ది లాటస్ రెక్టమ్. ఓకే ఎల్ డాష్. ఓకే A to S distance A. This is also A. Okay. Focus. Focus ఏమొస్తుంది S is the focus. ఇక్కడ focus ఇటువైపు ఉంది కదా x dash. S lies on x dash. So negative part. Take x coordinate is negative. Minus A comma 0. Y coordinate అంటే ఇక్కడ x axis మీద ఉంది కాబట్టి y coordinate 0. ఇది ఇటువైపు ఉంది కాబట్టి ఎక్స్ డాష్ మీద ఉంది కాబట్టి నెగటివ్ పార్ట్ వస్తుంది అంటే -a,0. వర్టెక్స్ సేమ్ ఉంటుంది 0,0. నెక్స్ట్ వన్ డైరెక్ట్రిక్స్ ఏంటి అంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్. ఓకే ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఉంది. ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఏ. ఇంతకుముందు దాంట్లో ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు -a. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఉంది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఆ ఏ ఇటువైపు వస్తే ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. Next one axis of the parabola. Here axis is this is the axis and x axis is the axis of the parabola. So equation is y equal to 0. ఇక్కడ ఏమొస్తుంది మనకి y equal to 0. Next one tangent. Tangent ఏంటి సేమ్. ఇక్కడ ఏమొస్తుంది tangent ఇక్కడ y axis. Y axis అంటే ఏమొస్తుంది x equal to 0. Next one ఇక్కడ మనకి LL dash అంటే L equal to ఓకే ఇక్కడ ఎక్కడ డిస్టెన్స్ ఏముంది ఎక్స్ కోఆర్డినేట్. ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాయాలి అంటే ఎంత వస్తుంది ఇక్కడది -a. నెక్స్ట్ వన్ వై కోఆర్డినేట్ ఓకే 2a. దిస్ ఈజ్ 2a. దిస్ ఈజ్ ఆల్సో 2a. సో 2a. ఇక్కడ ఎల్ ఎక్కడుంది సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో ఏంటి మనకి ఎక్స్ ఏమో నెగిటివ్ ఉంటుంది వై పాజిటివ్ ఉంటుంది అంటే ఎక్స్ ఎంత వస్తుంది డిస్టెన్స్ a కాబట్టి ఇక్కడ -a వై కోఆర్డినేట్ 2aగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్కడ వస్తుంది మనకి ఎల్ డాష్ లైస్ ఆన్ థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా అప్పుడు ఎక్స్ నెగిటివ్ వై నెగిటివ్ ఉంటుంది. ఎక్స్ ఎంతది -a. వై ఎంత వస్తుంది 2a కాబట్టి -2a. ఓకే ఎల్ ఈక్వల్ టు -a, 2a. ఎల్ డాష్ ఈక్వల్ టు -a, -2a. థర్డ్ వన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4a. హియర్ a ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో diagram is x axis okay x dash y dash origin. ఇక్కడ s fixed point latus rectum. okay L dash vertex a. Directrix this is directrix
Okay. A, 2A, 2A. First one, axis, focus, first one is focus, S is equal to, ఏమొస్తుంది ఇక్కడ మనకి ఫస్ట్ x కోఆర్డినేట్ తీసుకోవాలి. S lies on y axis, so x coordinate is 0. Next one, y coordinate ఎంత వస్తుంది, a నుంచి s కి డిస్టెన్స్ ఎంతది, a, స్మాల్ a. నెక్స్ట్ vertex a is equal to origin, సేమ్ ఉంటుంది, y square equal to 4ax అదే ఉంటుంది, y square equal to minus 4ax అదే ఉంటుంది, x square equal to 4ay కూడా అదే ఉంటుంది, 0, 0. నెక్స్ట్ యాక్సిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఇది మనకి యాక్సిస్ వస్తుంది. ఓకే, యాక్సిస్ ఈజ్ y axis, సో x ఈక్వల్ టు 0, y axis. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ is, this is the equation of tangent. Okay, x axis is the equation of tangent, so y equal to 0. Next one, directrix is equation of directrix ఏమొస్తుందంటే ఇది x equal y equal to a దగ్గర ఉంది, y equal to a. Okay, point, this point z lies on y axis, so y equal to a. Y equal to a means y minus a. Equation of directrix is y minus a equal to 0. Next one, end points of the lattice rectum. This is the lattice, LL dash is the lattice rectum. Find L value. L equal to first coordinate x coordinate, y coordinate రాయాలి. x coordinate ఏమొస్తుంది ఇక్కడ ఇది, okay, x equal to 2a. Okay, lies on second coordinate, so take minus 2a. Okay, L equal to minus 2a. Next one, y coordinate is a, Next one, L dash lies on first coordinate, so x positive, y is also positive, x equal to 2a. Next one, y is equal to a, next one 2a. x square equal to minus 4a by, ఇక్కడ కూడా a is greater than 0 తీసుకోవాలి. డయాగ్రామ్ ఏమొస్తుందంటే మనకి x axis and x dash, y axis y dash. ఓకే, మనకి ఇలా వస్తుంది డయాగ్రామ్. ఓకే, ఇది ఎస్గా తీసుకోవాలి, లాటస్ రెక్టమ్. ఓకే, ఎల్ డాష్. నెక్స్ట్ వన్ ఏ, వర్టెక్స్, డైరెక్ట్రిక్స్. ఓకే, దిస్ ఈజ్ జెడ్, ఏ టు ఎస్, ఏ టు జెడ్ ఈజ్ ఆల్సో ఏ. ఓకే, ఇది డయాగ్రామ్. ఓకే, ఇక్కడ ఫోకస్ ఏమొస్తుందంటే ఫోకస్ s ఈక్వల్ టు s లైస్ ఆన్ y డాష్, సో టేక్ 0, మైనస్ ఏ వర్టెక్స్ 0, 0 వస్తుంది. యాక్సిస్ ఏమొస్తుందంటే y యాక్సిస్, సో x ఈక్వల్ టు 0. టాంజెంట్ ఏంది, ఇక్కడ వచ్చేది x యాక్సిస్, కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి మనది, y ఈక్వల్ టు 0. డైరెక్ట్రిక్స్ ఈజ్ ఇక్కడ వస్తుంది x ఈక్వల్, y ఈక్వల్ టు ఏ దగ్గర వస్తుంది, y ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ y ఈక్వల్ టు ప్లస్ ఏ, y ఈక్వల్ టు ఏ అంటున్నాం కాబట్టి y మైనస్ ఏ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఎల్ ఈక్వల్ టు ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్, ఎల్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ లైస్ ఆన్ థర్డ్ కోఆర్డినేట్, రెండు నెగిటివ్ రావాలి, అంటే minus 2a, ఇది 2a లెంత్, ఇది కూడా 2a ఉంటుంది. నెక్స్ట్ వన్ మైనస్ ఏ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఎల్ డాష్ ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేసి ఎల్ డాష్ లైస్ ఆన్ ఫోర్త్ కోఆర్డినేట్ కాబట్టి ఎక్స్ పాజిటివ్ ఉంటుంది, వై నెగిటివ్ ఉంటుంది, అంటే minus 2a మైనస్ ఏ, ఇది వచ్చేది ఎల్ ఈక్వల్ టు minus 2a, మైనస్ ఏ. ఎల్ డాష్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే ఎల్ డాష్ లైస్ ఆన్
ఫోర్త్ క్వాడ్రాంట్ కాబట్టి ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ ఉంటుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 2a, వై ఈక్వల్ టు -a తీసుకోవాలి. అంటే ఎల్ డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది 2a, -a, ఎల్ ఈక్వల్ టు -2a, -a అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x - k h, a ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ డయాగ్రామ్ ఏంటంటే మనకి x యాక్సిస్, y యాక్సిస్. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ డైరెక్ట్రిక్స్ తీసుకోవాలి. ఇది ఎస్ వాల్యూ, ఎస్ పాయింట్, లాటస్ రెక్టమ్, ఎల్ఎల్ డాష్, వర్టెక్స్, ఇక్కడ పాయింట్ జెడ్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x - h కాబట్టి ఇక్కడ ఆరిజిన్ షిఫ్ట్ చేస్తున్నాం ఈ పాయింట్ వరకు. ఇక్కడ h వాల్యూ, x వాల్యూ ఏమవుతుందంటే h, దీని డిస్టెన్స్ h తీసుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ k తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఈ వరకు. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు h తీసుకోవాలి. అప్పుడు వర్టెక్స్ ఏమవుతుందంటే ఇక్కడ a, h, k, h, k, వర్టెక్స్ h, k. నెక్స్ట్ వన్ ఫోకస్ ఏమవుతుందంటే ఇక్కడ డిస్టెన్స్ a టు s, ఎప్పుడు కూడా ఏనే తీసుకోవాలి. a నుంచి జెడ్కు ఏనే తీసుకోవాలి. ఇక్కడ ఫోకస్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇక్కడ ఏ లెంత్ ఏమవుతుంది ఏఎస్, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఏ, హెచ్ ప్లస్ ఏ, ఇక్కడ మనం తీసుకోవాల్సిన హెచ్ ప్లస్ ఏ, నెక్స్ట్ వన్ వై కోఆర్డినేట్ ఇక్కడ నుంచి కే ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన కే. ఓకే, హెచ్ ప్లస్ ఏ, కే, హెచ్ ప్లస్ ఏ, కే తీసుకో. ఇక్కడ ఫోకస్ ఎలా వస్తుందంటే ఇక్కడ లెంత్ హెచ్, ఈ లెంత్ ఏ కాబట్టి హెచ్ ప్లస్ ఏ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ ఏమొస్తుందంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ వరకు ఈ లెంత్, అంటే మనం ఏం తీసుకోవాలి కే, అంటే హెచ్ ప్లస్ ఏ, కే ఇయర్ ఫోకస్, వర్టెక్స్ హెచ్, కే. నెక్స్ట్ వన్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుందంటే దిస్ ఈజ్ ది యాక్సిస్ ఆఫ్ దిస్ పెరాబోలా. ఓకే, సో ఎక్కడ ఉంది అది మనకి y ఈక్వల్ టు కే దగ్గర. ఈ లైన్ ఏంటంటే y ఈక్వల్ టు కే, అంటే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఆ లైన్ ఎక్కడ ఉంది అది y ఈక్వల్ టు కే దగ్గర. కాబట్టి y ఈక్వల్ టు కే, దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. అంటే ఇక్కడ ఏమొస్తుంది యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఈజ్ y ఈక్వల్ టు కే. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఇది టాంజెంట్ టాంజెంట్ లైన్. సో ఏమొస్తుంది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ at x ఈక్వల్ టు హెచ్ ఉంది, x ఈక్వల్ టు హెచ్. సో ఈక్వేషన్ ఈజ్ x ఈక్వల్ టు హెచ్. నెక్స్ట్ వన్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. మనకి డైరెక్ట్రిక్స్ కావాలి. ఇక్కడ ఉంది ఇది డైరెక్ట్రిక్స్, పాయింట్ జెడ్ దగ్గర ఉంది. అంటే పాయింట్ జెడ్ ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ ఈ లైన్ ఎక్కడ ఉంది అంటే ఇది హెచ్ వాల్యూ, హెచ్. సో దిస్ లెంత్ ఈజ్ ఏ. ఓకే, హెచ్ మైనస్ ఏ అవుతుంది. ఈ లైన్ ఎక్కడ ఉంది x ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ దగ్గర ఉంది, x ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ. అంటే ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ ఇది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ x ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్ ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎల్ డాష్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎల్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ ఎలా వస్తుంది, ఇక్కడ వాల్యూ మనకి 2a, ఎప్పుడు కూడా 2aనే ఉంటుంది. ఇక్కడ ఎస్ నుంచి ఎల్ డాష్ 2aనే, ఎస్ నుంచి ఎల్ కూడా 2aనే ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ లెంత్ ఎక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎక్కడ ఉంది ఈ పాయింట్ ఇది అంటే x ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఏ దగ్గర ఉంది, హెచ్ ప్లస్ ఏ, హెచ్ ప్లస్ ఏ. అంటే ఈ పాయింట్ ఏమవుతుందంటే మనకి హెచ్ ప్లస్ ఏ, 2a. ఓకే, హెచ్ ప్లస్ ఏ, 2a. ఇది ఈ పాయింట్ ఏమవుతుందంటే హెచ్ ప్లస్, ఓకే, హెచ్ ప్లస్ ఏ, 2a ప్లస్ కే. ఓకే, హెచ్ ప్లస్ ఏ, 2a ప్లస్ కే. నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ పాయింట్ ఎల్ డాష్ ఏమవుతుందంటే హెచ్ ప్లస్ ఏ దగ్గర ఉంది, ఎక్స్ కోఆర్డినేట్ హెచ్ ప్లస్ ఏ,
నెక్స్ట్ వన్ ఇది మనకేమొస్తుందంటే 2a, ఈ లెంత్ 2a, k minus 2a. Okay, this is k plus 2a. Right, k plus 2a. Okay, this is k minus 2a. Okay, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ L డాష్ ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. L ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి లెంత్ k, నెక్స్ట్ వన్ ఈ లెంత్ 2a. ఓకే, అప్పుడు ఏమవుతుంది y కోఆర్డినేట్ k ప్లస్ 2a, నెక్స్ట్ వన్ x కోఆర్డినేట్, ఇక్కడ నుంచి లెంత్ h, ఈ లెంత్ a కాబట్టి మనకి ఏమొస్తుందంటే h ప్లస్ a. అంటే ఫస్ట్ L h ప్లస్ a కామా k ప్లస్ 2a, నెక్స్ట్ వన్ L డాష్ h ప్లస్ a కామా k మైనస్ 2a వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4a ఇంటూ x మైనస్ h. ఇక్కడ కూడా a ఈజ్ గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి మనకి ఓకే x యాక్సిస్, y యాక్సిస్, x డాష్, y డాష్, 0 ఆరిజిన్. Focus A, latus rectum, next one directrix, Z, A, okay. ఇక్కడ వర్టెక్స్ ఏం తీసుకోవాలి, h కామాకే లెంత్ h, నెక్స్ట్ వన్ k, లెంత్ k తీసేసుకోండి. ఓకే, h కామా k అవుతుంది వర్టెక్స్, వర్టెక్స్ ఈజ్ h కామా k. నెక్స్ట్ వన్ ఫోకస్, s ఈజ్ ది ఫోకస్. ఫోకస్ అంటే ఇక్కడ వరకు ఆరిజిన్ నుంచి ఇక్కడ వరకు లెంత్ h, ఈ లెంత్ మైనస్ చేస్తే h మైనస్ a వస్తుంది. x కోఆర్డినేట్ h మైనస్ a, y కోఆర్డినేట్ చెక్ చేసుకోవాలి. y కోఆర్డినేట్ ఏమొస్తుందంటే k, h మైనస్ a కామా k, దట్ ఈస్ ది ఫోకస్. నెక్స్ట్ వన్ యాక్సిస్. యాక్సిస్ అంటే యాక్సిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. అంటే మనకేమొస్తుంది y ఈక్వల్ టు తీసుకోవాలి. y ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఇది y ఈక్వల్ టు k దగ్గర ఉంది కాబట్టి y ఈక్వల్ టు k. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అవుతుంది. అంటే ప్యారలల్ టు y యాక్సిస్, సో టేక్ x ఈక్వల్ టు, అంటే x ఈక్వల్ టు h దగ్గర ఉంది, అంటే x ఈక్వల్ టు h అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఇది డైరెక్ట్రిక్స్, ఇది ఏ తీసుకుంటే మనకి లెంత్ a నుంచి z, ఇక్కడ మనకి o నుంచి ఇక్కడ వరకు లెంత్ h, a టు z కాబట్టి ఈ లెంత్ a తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేది h ప్లస్ a, x ఈక్వల్ టు h ప్లస్ a వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ L డాష్. ఓకే, L ఈక్వల్ టు ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ L ఈక్వల్ x కోఆర్డినేట్ రావాలి. x కోఆర్డినేట్ ఎలా వస్తుంది, ఇక్కడ ఇది x ఈక్వల్ ఎక్కడ ఉంది, ఇది h మైనస్ a దగ్గర ఉంది కాబట్టి h మైనస్ a కామా, నెక్స్ట్ వన్ y కోఆర్డినేట్ రావాలి అంటే ఇక్కడ వచ్చేస్తుంది మనకి, అంటే ఈ పాయింట్ దగ్గర కావాలి కాబట్టి ఇక్కడ నుంచి లెంత్ 2a, దిస్ ఈజ్ ఆల్సో 2a కాబట్టి ఇది ఇక్కడ వరకు లెంత్ k కాబట్టి k ప్లస్ 2a, k ప్లస్ 2a తీసుకోవాలి. నెక్స్ట్ వన్ L డాష్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ L డాష్ ఉంది, ఈ L డాష్ అంటే ఎలా వస్తుంది, ఇది x కోఆర్డినేట్, ఫస్ట్ x కోఆర్డినేట్, x ఎక్కడ ఉంది ఇది అంటే x ఈక్వల్ టు a దగ్గర ఉంది, x ఈక్వల్ టు h మైనస్ a, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు h, ఈ లెంత్ a కాబట్టి a మైనస్ చేసుకోవాలి అంటే h మైనస్ a. నెక్స్ట్ వన్ y కోఆర్డినేట్ ఎలా వస్తుంది అంటే ఎక్కడ వస్తుంది మరి y కోఆర్డినేట్, ఇది ఇక్కడ వరకు మనం k తీసేసుకున్నాం, k పార్ట్, ఇది మైనస్ చేసుకోవాలి 2a అంటే k మైనస్ 2a. అంటే ఇక్కడ వచ్చేసి మనకి L ఈక్వల్ టు h మైనస్ a, నెక్స్ట్ వన్ L ఈక్వల్ టు h మైనస్ a కామా k ప్లస్ 2a, L డాష్ ఈక్వల్ టు h మైనస్ a కామా k మైనస్ 2a వస్తుంది. నెక్స్ట్ టైప్ సెవెంత్ వన్ x మైనస్ h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ y మైనస్ k. ఇక్కడ కూడా a ఈజ్ గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. డయాగ్రామ్ వచ్చి మనకి
ఓకే, ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో ఫస్ట్ వన్ వర్టెక్స్ ఏమొస్తుంది, లెంత్ హెచ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా కే. ఓకే, వర్టెక్స్ ఈజ్ హెచ్ కామా కే. ఓకే, వర్టెక్స్ ఈజ్ హెచ్ కామా కే. నెక్స్ట్ వన్ ఫోకస్, హియర్ ఎస్ ఈజ్ ది ఫోకస్. ఓకే, లెంత్ ఏ. ఓకే, దిస్ ఈజ్ కే పార్ట్. కే ప్లస్ ఎక్స్ కోఆర్డినేట్ ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు హెచ్ దగ్గర ఉంది. వై కోఆర్డినేట్ ఏమొస్తుందంటే ఇక్కడ వరకు కే, ఇదేమో ఏ, కే ప్లస్ ఏ అంటే హెచ్ కామా కే ప్లస్ ఏ వస్తుంది. నెక్స్ట్ వన్ యాక్సిస్ ఈజ్, ఇది మనకి యాక్సిస్, ఇక్కడ యాక్సిస్ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. అంటే మనం ఏం తీసుకోవాలి, ఎక్స్ ఈక్వల్ టు, అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్కడ ఉంది ఇది అంటే హెచ్ దగ్గర. అంటే ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ది యాక్సిస్ ఆఫ్ ది టాంజెంట్ ఇది. అంటే వై ఈక్వల్ టు కే దగ్గర ఉన్నాయి కాబట్టి వై ఈక్వల్ టు కే. నెక్స్ట్ వన్ డైరెక్ట్రిక్స్, దిస్ ఈజ్ ది డైరెక్ట్రిక్స్. ఓకే, ఇక్కడ లెంత్ వచ్చేసరికి మనకి ఇది కే పార్ట్ ఇది. ఓకే, ఇది మైనస్ ఏ చేయాలి, కే మైనస్ ఏ అంటే వై ఈక్వల్ టు కే మైనస్ ఏ, వై ఈక్వల్ టు కే మైనస్ ఏ. నెక్స్ట్ వన్ ఎల్ పార్ట్, ఇక్కడ మనకి 2a వస్తుంది, ఇది కూడా 2a తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈ పార్ట్ వరకు ఏమవుతుందంటే ఇది హెచ్ మైనస్ 2a అవుతుంది ఇక్కడ వరకు. ఓకే, ఈ పార్ట్ హెచ్, ఇక్కడ హెచ్ మైనస్ 2a చేయాలి. అంటే ఇక్కడ ఎల్ ఈక్వల్ టు హెచ్ మైనస్ 2a కామా. నెక్స్ట్ వన్ ఇందులోకి వచ్చేసి మళ్ళీ వై కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వై కోఆర్డినేట్ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు కే, ఇక్కడ నుంచి ఏ అంటే కే ప్లస్ ఏ. నెక్స్ట్ వన్ ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఎల్ డాష్ మనకి ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెచ్, మళ్ళీ ఈ పార్ట్ రావాలి, ఇది 2a అంటే హెచ్ ప్లస్ 2a. నెక్స్ట్ వన్ కామా వై కోఆర్డినేట్ ఇక్కడ వరకు మనకి కే వస్తుంది, ఇది కే ప్లస్ ఏ పార్ట్ అంటే కే ప్లస్ ఏ. అంటే ఇక్కడ ఎల్ ఈక్వల్ టు హెచ్ మైనస్ 2a కే ప్లస్ ఏ, ఎల్ డాష్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 2a కే ప్లస్ ఏ వస్తుంది. నెక్స్ట్ టైప్ 8th వన్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ మైనస్ 4a వై మైనస్ కే. ఇక్కడ ఏ ఈక్వల్ గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. ఇక్కడ డయాగ్రామ్ వచ్చేసి మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్, ఎస్ latus rectum, L dash, vertex, directrix at Z. Okay, length A, this is also A, 2A తీసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ వర్టెక్స్ ఎక్కడ వస్తుంది, హెచ్ కామాకి. ఓకే, నెక్స్ట్ వన్ ఫోకస్. ఓకే, దిస్ ఈజ్ హెచ్, లెంత్ దిస్ ఈజ్ ఆల్సో కే. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఫోకస్ ఇక్కడ ఉంది. ఓకే, డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ కోఆర్డినేట్ హెచ్ వస్తుంది, హెచ్ కామా వై కోఆర్డినేట్ ఇక్కడ నుంచి లెంత్ కే, ఇది మనకి ఏ అంటే కే మైనస్ ఏ వస్తుంది, కే మైనస్ ఏ. నెక్స్ట్ వన్ యాక్సిస్, దిస్ ఈజ్ ది యాక్సిస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ దగ్గర ఉంది కాబట్టి యాక్సిస్ ఈజ్ x equal to h. Tangent, this is the tangent at a, vertex a, h comma k అంటే y equal to k దగ్గర ఉంది. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ at z, పాయింట్ z. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమొస్తుందంటే y ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు k ప్లస్ ఏ, y ఈక్వల్ టు k ప్లస్ ఏ దగ్గర ఉంది. నెక్స్ట్ వన్ ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎల్. ఓకే, ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ ఎంత ఇచ్చేసాడు, హెచ్ మైనస్ 2a కామా ఇక్కడ ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ ఈక్వల్ టు హెచ్ మైనస్, ఇక్కడ వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్ హెచ్ మైనస్ 2a తీసుకుంటాం.
y కోఆర్డినేట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ k, ఇక్కడ మనకి a ఉంది అంటే k మైనస్ a వస్తుంది, ఇది k మైనస్ a. నెక్స్ట్ వన్ l డాష్కి వచ్చేసి ఇక్కడ l డాష్, ఇది ఫస్ట్ x కోఆర్డినేట్ ఇక్కడ వరకు h ఉంది కాబట్టి నెక్స్ట్ ఇది a 2a అంటే h ప్లస్ 2a కామా మళ్ళీ ఎక్కడ వస్తుంది ఇది k మైనస్ a. ఓకే, k లెంత్ k, ఇది a అంటే k మైనస్ a. ఓకే, l ఈక్వల్ టు h మైనస్ 2a కామా k మైనస్ a, l డాష్ ఈక్వల్ టు h ప్లస్ 2a కామా k మైనస్ a. ఆఫ్ ది పెరాబులాలో ఇంతవరకు చెప్పిన వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది పెరాబులాలో మనకి ఎల్ఎల్ డాష్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. ఇప్పుడు ఈ 8 టైప్స్ కూడా మనకేమొస్తుంది 4a, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎల్ఎల్ డాష్ ఈక్వల్ టు 4a తీసుకోవాలి, 2a ప్లస్ 2a మనం రాసినంత ముందు 2a ప్లస్ 2a, 2a ప్లస్ 2a ఇస్ 4a. నెక్స్ట్ వన్ ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్. వాట్ ఈస్ ది ఫోకల్ డిస్టెన్స్? What is the focal distance? Okay, S is the fixed point, P is the any point on the conic. సో S నుంచి P కు డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఫోకల్ డిస్టెన్స్గా తీసుకోవాలి. SP ఫోకల్ డిస్టెన్స్ ఇస్ SP, S టు P. ఓకే, ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే S నుంచి P కు అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్ టు ఎనీ పాయింట్ ఆన్ ది కానిక్ ఈజ్ ది ఫోకల్ డిస్టెన్స్. అంటే ఇక్కడ ఏం తీసుకుంటే SP. నెక్స్ట్ ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ P, ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ P డైరెక్ట్రిక్, focal distance of P on the parabola y square equal to 4ax. Focal distance of P on the parabola y square అంటే y square equal to 4ax తీసుకున్నప్పుడు focal distance ఎంత అంటే mod of x plus x1 plus a తీసుకోవాలి, డైరెక్ట్ ట్రిక్ ఇది. ఓకే, ఫర్ y square equal to minus 4ax తీసుకున్నప్పుడు focal distance ఏమవుతుందంటే ఇక్కడ x1 మైనస్ mod x1 మైనస్ a తీసుకోవాలి. ఫర్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay తీసుకుంటే ఇక్కడ దీనికి ఏమొస్తుంది ఫోకల్ డిస్టెన్స్ mod y1 ప్లస్ a తీసుకోవాలి. ఫర్ ది పెరాబులా x స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4ay తీసుకుంటే ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్ mod ఆఫ్ y1 మైనస్ a తీసుకోవాలి. ఇది డైరెక్ట్ వాల్యూ, ఇది ఫోకల్ డిస్టెన్స్, ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇలా వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఏంటంటే y స్క్వేర్ ఈక్వల్ 4axకి ఏమో mod x1 ప్లస్ a, y స్క్వేర్ ఈక్వల్ మైనస్ 4axకి ఏమో mod x1 మైనస్ a, x స్క్వేర్ ఈక్వల్ 4ayకి mod y1 ప్లస్ a వస్తుంది. x స్క్వేర్ ఈక్వల్ మైనస్ 4ayకి ఏం తీసుకోవాలంటే ఫోకల్ డిస్టెన్స్ mod ఆఫ్ y1 మైనస్ a తీసుకోవాలి. లెట్ O బి ది ఆరిజిన్ and A be a point on the curve y square equal to 4x, then the locus of the midpoint of OA is option 1 x square equal to 4y, option 2 x square equal to 2y, option 3 y square equal to 16x, option 4 y square is equal to 2x. ఇక్కడ ఇచ్చింది ఓని ఆరిజిన్ తీసుకోమండి, ఏ బి అ పాయింట్ ఆన్ ది కర్వ్ y స్క్వేర్ ఈక్వల్ టు 4x. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఓఏ. ఇక్కడ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఇది కార్డ్, ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోండి x1 y1, p is the midpoint, o is the origin, o. Next one,
A be a point on the curve. This is a curve is y square equal to 4x. Y square equal to 4x. మనకు ఫైండ్ అవుట్ చేయమంది లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఓఏ. ఇది ఓఏ లైన్ తీసుకుని దీని మిడ్ పాయింట్ని x1 y1 తీసుకున్నాం. మనకి ఈక్వేషన్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ హ్యావింగ్ ది మిడ్ పాయింట్ అంటే మనకు వచ్చేది S1 ఈక్వల్ టు S11 తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చింది y స్క్వేర్ ఈక్వల్ టు 4x కాబట్టి S1 ఏమొస్తుందంటే ఇది ఇచ్చింది y స్క్వేర్ ఈక్వల్ టు 4x అంటే y స్క్వేర్ మైనస్ 4x ఈక్వల్ టు 0. S ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 4x. ఓకే, S1 ఈక్వల్ టు y1 మైనస్ 2 ఇంటూ x ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు S1 అండ్ S11 y1 స్క్వేర్ మైనస్ 4x1 వస్తుంది. ఇక్కడ x1 y1 అంటే ఇది లోకస్ ఆఫ్ p ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనం. ఓకే, ఇక్కడ మనకి x ఇప్పుడు లైన్ పాసింగ్ త్రూ O సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు అండ్ y ఈక్వల్ టు x ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 0 అండ్ లైస్ ఆన్ ది origin lies on the OA. This is the OA line. Substitute x equal to 0 and y equal to 0 and 0 into y1 minus 2 into 0 plus x1 is equal to y1 square minus 4x1 వస్తుంది. అంటే 0 into y1 0, ఇక్కడ minus 2x1 వస్తుంది, ఇందులో y1 square minus 4x1. సింప్లిఫై చేస్తే మనకి y1 square ఈ మైనస్ 2x1 ఇటు వస్తే ప్లస్ 2x1 మైనస్ 4x1 ప్లస్ 2x1 అంటే మైనస్ 2x1 వస్తుంది ఈక్వల్ టు 0. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 2x1. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ x1 y1 ఏమవుతుందంటే y స్క్వేర్ ఈక్వల్ టు 2x. అంటే లోకస్ ఆఫ్ p x1 y1 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ y స్క్వేర్ ఈక్వల్ టు 2x. y స్క్వేర్ ఈక్వల్ x1 y1 ప్లస్ xy సబ్స్టిట్యూట్ అంటే y స్క్వేర్ ఈక్వల్ 2x వస్తుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అవుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది y స్క్వేర్ ఈక్వల్ 2x అంటే ఫోర్త్ ఆప్షన్. ఈరోజు మనం మొదటగా నేర్చుకుంది మ్యాథమెటిక్స్ 2Bలో పారాబోలా గురించి నేర్చుకున్నాం. కానిక్స్లో ఉన్న పారాబోలా గురించి, అందులో వేరియస్ టైప్స్ ఆఫ్ పారాబోలాస్ నేర్చుకున్నాం, అలానే డెఫినేషన్స్ నేర్చుకున్నాం. డెఫినేషన్స్ ఏంటంటే పారాబోలా, డెఫినేషన్ ఆఫ్ ది పారాబోలా, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా, నెక్స్ట్ వన్ వర్టెక్స్, ఫోకస్, కార్డ్, డైరెక్ట్రిక్స్, నెక్స్ట్ వన్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్, నెక్స్ట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది పారాబోలాలో మనం నేర్చుకుంది y స్క్వేర్ ఈక్వల్ 4 8 టైప్స్ నేర్చుకున్నాం. ఇందులో ఫస్ట్ వన్ y స్క్వేర్ ఈక్వల్ 4x, నెక్స్ట్ y స్క్వేర్ ఈక్వల్ మైనస్ 4x, y square x square equal to 4ay, x square equal to 4ax, x square wrong, x square equal to minus 4ay. Next one y minus k whole square equal to 4a into x minus h, y minus k whole square equal to minus 4a into x minus h. Next one seventh one x minus h whole square equal to 4a into y minus k. Last one x minus h whole square equal to minus 4a into y minus k నేర్చుకున్నాం. నెక్స్ట్ అలానే కొన్ని టిప్స్ ఫోకల్ డిస్టెన్స్ గురించి కూడా నేర్చుకున్నాం ఇక్కడ. ఓకే, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏమవుతుందంటే అన్నిటి కూడా ఈ 8 టైప్స్ కూడా లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ మనం ఒకటే తీసుకోవాలి, 4a తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మిగతాది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ పారాబోలా గురించి చర్చించుకుందాం. అందులో ఎంసెట్లో వచ్చే టైప్స్ ఆఫ్ బిట్స్ ఎలా వస్తుంది, బిట్స్ ఎలా ఉంటుంది, వాటికి సొల్యూషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ట్రిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. లెంత్ ఆఫ్ ది కార్డ్ of contact of 2,5 with respect to
y square equal to 8x is option 1 3 into root 41 by 2, option 2 2 into root 17 by 3, option 3 7 root 3 by 5, option 4 5 root 3 by 7. ఓకే, ఇక్కడ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయమని. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే 1/a ఇంటూ రూట్ y1 స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్ మైనస్ 4ax1. ఇక్కడ ఇందులో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూ, x1 y1 తెలుస్తుంది. ఇక్కడ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 2,5 అంటున్నాడు కాబట్టి, అంటే x1 y1 is equal to 2,5 and x1 is 2, y1 equal to 5. A find out చేసుకోవాలి. Comparing this equation and y square equal to 8x with y square equal to 4ax. అంటే 4a equal to 8 అవుతుంది. 4a equal to 8, that implies a equal to 8 by 4, that is 2. Substitute a equal to 2, 1 by 2 root y1 equal to 5, x1 equal to 2. 5 square plus 4 into 2 square, y1 equal to 5 square minus 4 into a equal to 2, x1 is equal to 2, implies 1 by 2. Okay, ఇక్కడ 5 square 25 plus 2 square equal to 4, 4 into 4 16, 5 square equal to 25 minus 4 into 4 16, okay, 1 by 2 square root of 25 a plus b into a minus b. Like 25 plus 16 is 41 into 25 minus 16 is 9, okay, square root of 9 equal to 3 into square root of 41 by 2 వస్తుంది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ప్రిన్సిపల్. ఇక్కడ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ప్రిన్సిపల్ 1/a స్క్వేర్ రూట్ ఆఫ్ y1 స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్ మైనస్ 4ax1. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూ అంటే ఏ ఈక్వల్ టు ఎక్కడి నుంచి వస్తుందంటే y స్క్వేర్ ఈక్వల్ 8xని y స్క్వేర్ ఈక్వల్ 4axతో కంపేర్ చేసుకోవాలి. అంటే 4a ఈక్వల్ 8, a ఈక్వల్ టు 2. ఇక్కడ x1 y1 ఎక్కడి నుంచి వస్తుందంటే x1 ఈక్వల్ టు 2, y1 ఈక్వల్ టు 5 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత వచ్చిందంటే 3 into root 41 by 2. అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ది లాటస్ రెక్టమ్ of a parabola whose focal chord is PSQ such that SP is equal to 3 and SQ is equal to 2 is option 1 24 by 5, option 2 12 by 5, option 3 6 by 5, option 4 none. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటిది లాటస్ రెక్టమ్ ఆఫ్ ది పారా అంటే లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ హూస్ ఫోకల్ కార్డ్ ఈస్ పిఎస్క్యూ ఇచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ వన్ సచ్ దట్ ఎస్పీ ఈక్వల్ టు 3 అండ్ ఎస్క్యూ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఫోకల్ కార్డ్ ఇక్కడ డయాగ్రామ్ ఇది ఎస్ ఫోకల్ కార్డ్ ఇది ఎస్పీ, నెక్స్ట్ వన్ ఇదేమో క్యూ, ఇది పి, ఇది ఎస్, ఇది క్యూ తీసుకోండి ఫోకస్. ఓకే, ఇందులో మనకి ఎస్పీ ఈక్వల్ టు 3 ఇచ్చేస్తే నెక్స్ట్ వన్ ఎస్క్యూ ఈక్వల్ టు 2. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఏంటి అంటే 1/SP ప్లస్ 1/SQ ఈజ్ ఈక్వల్ టు
ఈ ప్రిన్సిపల్ తీసుకోవాలి 1/a 1/sp ప్లస్ 1/sq ఈజ్ ఈక్వల్ టు 1/a. ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, మనకి ఇచ్చింది ఎస్పీ ఇచ్చాడు, ఎస్క్యూ ఇచ్చేసాడు కాబట్టి ఇది ప్రిన్సిపల్ తీసుకోవాలి. 1/sp ప్లస్ 1/sq ఈక్వల్ టు 1/a అవుతుంది. ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది, ఓకే 1/sp, sp ఈక్వల్ టు 3, sq ఈక్వల్ టు 2, 1/a. టేక్ ఎల్సిఎం, ఇక్కడ వచ్చేది మనకి 2 ప్లస్ 3 బై 3 ఇంటూ 2 6, 1/a. ఓకే 5/6 ఈజ్ ఈక్వల్ టు 1/a, దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు 6/5. ఫైండ్ అవుట్ చేయమంది లాటస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. అంటే మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ LL డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4a. అంటే 4 ఇంటూ ఇక్కడ వచ్చిన ఏ వాల్యూ 6/5 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 6 24/5. ఇక్కడ మనకి ఎస్పీ అండ్ ఎస్క్యూ ఇచ్చేసాడు కాబట్టి ఎస్పీ ఈక్వల్ టు 3 ఇచ్చాడు, ఎస్క్యూ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఫైండ్ అవుట్ చేయమంది లాటస్ రెక్టమ్ అంటే LL డాష్ అంటే 4aకి ఈక్వల్. ఇందులో ఏ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఏ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎస్పీ ఎస్క్యూ వాల్యూస్ ఇచ్చేసినప్పుడు ఫోకల్ కార్డ్లో మనకి ఇది ఈక్వేషన్ అవుతుంది. అంటే 1/sp ప్లస్ 1/sq ఈక్వల్ టు 1/a. ఎస్పీ ఎస్క్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో నుంచి ఏ పార్ట్ వస్తుంది, ఏ వాల్యూ వస్తుంది, a ఈక్వల్ టు 6/5. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4aలో LL డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు 24/5. ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్.